ఖమ్మంలో మొత్తం ఇండుగులో కొడుతారు తాత. 30 ఎకరాల ల్యాండ్ అంట. ఓ మస్తు అసలు ప్రజలు మొత్తం ఒక 50 చెట్టు కింద బతకవలసిన పరిస్థితి వచ్చింది తాత. కాదు పిల్ల, మరి ప్రజాపాలనలో అట్నే బతకాలి, తప్పలేదు కదా. ప్రజాపాలన అంటేనే ఇది అంటే తెలియదా? ప్రజాపాలన అంటేనే ఇండ్లను ఊలగొట్టుడు, కాలనీ అని ఉంటే భూములు ఉంటే ఇవి గవర్నమెంట్ అని గుంజుకున్నాడు, అవి గుంజుకొని మళ్ళీ మనం కబ్జా చేసుకోవాలి. ఇదే ప్రజాపాలన. మళ్ళీ అందులో వాళ్ళు మన బలిచినోళ్ళు జర పెద్ద పెద్దోళ్ళు ఉంటాయి అనుకో, మళ్ళీ అవి కూలగొట్టద్దు. ఇదే ప్రజాపాలన. రేవంత్ రెడ్డి అది చూడలేదా? పట్నంలో హైడ్రా పెట్టి ఎవరిల్లు కూలగొట్టారు, ఏడికి రాగానే ఆపిర్రు. మరి సిగ్గిలేదా, సోయలేదా? అప్పుడే మర్చిపోయినావా? హైదరాబాద్ గుర్తులేదా అని నీకు? హైదరాబాద్ అయితే ఏమో అనుకున్నా కానీ ఊళ్ళో పేదలు ఊర్లో ఏం మూదానా ఊర్లో అంటావు. అది వద్దా అనుకుంటున్నావు? ఖమ్మం వద్దా అనుకుంటున్నావు అంటున్నా. ఖమ్మం అని పేరు ఎందుకు వచ్చింది? ఏమో దాదా బలిచి వచ్చింది అనుకుంటావా? ఖమ్మం అంటే పేరు అన్న పొంగిలేటి సీన్ అన్నది అది. ఓడు అనగా లంగా కప్పట్లా కడిగినటువంటి ముత్యం లాంటి పొంగిలేటి సీన్ అని అన్నాడు. ముత్యం కడిగిన ముత్యం అన్నాడు. ఆడు ప్రచారం చేసి గెలిపించొచ్చాన్ని. ఆ పొంగిలేటి ఇప్పుడు పొంగుతుంది, మొత్తం పొంగి ఏమైతుంది? పొయ్యిపాలు అవుతుంది. రేపు చెప్తారు, ప్రజలు తలుచుకొని తొక్కుతారు. ప్రజల గూడు కూలగొడతారు, కట్టుకున్న ఇండ్లను కూలగొడతారా? ఒక దగ్గరనేమో పసిపిల్ల ప్రాణాన్ని తీస్తారు, ఒక దగ్గరనేమో కట్టుకున్న ఇండ్లను కూలగొడతారు. ఇక ప్రజాపాలన అంటారా? ఇది ప్రజాపాలన అంటారా? ప్రజల ప్రాణాలు తీసే పాలన అంటారు కానీ ప్రజాపాలన అనర్రన్న ఆయన. మరి మీరేం పాలన చేస్తుర్రో, ఎట్ట పరిపాలిస్తుర్రో, మరి మీకేం లెక్కలు దొరికినాయో, మీకేం దొంగ లెక్కలు దొరికినాయో, పోతోళ్ళని వస్తువులను అరెస్ట్ చేస్తుడు. ఇంకా ఆడికి రాకుండా చూపియొద్దని. మీకంత భయం ఎందుకురా? మీకంత భయం ఎందుకు అని? మరి ఎందుకు భయపడుతురేమో కానీ తాత. దొంగ రాజ్యంలో దొంగలు భయపడకపోతే ఎందుకు? చెప్పినోని ఎవడన్నా చెప్పుదామనుకుంటే వాడిని అరెస్ట్ చేస్తారట. ఇది రాజ్యం అంటారా? ప్రజలను గోడుగొన్ను ఏడిపించి చెట్ల కింద వండబెడతారు ఎండాకాలం పూట. వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టం చేసుకొని ఆడిన్ని పైసలు వీడిన్ని పైసలు ఒక్కొక్క పైసా కుప్పేసుకోనో చిట్టీలు వేసుకోనో ఇండ్లు కట్టుకురాడా. ఇప్పుడు ఇండ్లను ఊలగొట్టిరే, మరి వాళ్ళకి ఇండ్లు ఎడ బతకాలి, ఎడ రావాలి? చెట్ల కింద రోడ్డు కింద ఒక పోలీస్ ఆఫీసరు దుఃఖపడ్డాడు. అయ్యో ఇంత ఘోరమా, మనిషిగా ఈ భూమి మీద పుట్టినందుకు కట్టుకున్న గూడును కూడా కూలేస్తారా? ఈ పాపం దగ్గరికి నేను వచ్చిన్నా, ఈ అన్యాయం దగ్గరికి నేను కూడా వచ్చిన్నా అని బాధపడ్డాడు రా. మరి ఆ ఎస్ఐ కాదు, అటువంటి మంచి మనసున్న ఆఫీసర్లు ఉంటారు రా. దొంగ మీరు చేసే అరాచకాలకు పాల్గొనే ఆఫీసర్లు వస్తారు, డ్యూటీలు పడితే బాధపడతారు, ఏం చేయలేక చెప్పిన పని చేయాలి కదా. దొంగ ఇదారా మీరు రాజ్యం? పొంగులేటి శ్రీను, జూపేలి కృష్ణారావు, మీరు ఈ పని అంతా చేస్తుంటే ఆ ఖమ్మంలో ఉన్న ఏ పార్టీ అయినా కావచ్చు, దొంగలంతా ఒకటే. కాంగ్రెస్ దొంగలంతా ఒకటే, లంగలు లత్కోర్లంతా ఒకటే అయ్యి ఖమ్మాన్ని కబ్జా చేసి ప్రజల ప్రాణాలు తీస్తారు కదా. ప్రజల గోస మీకు ముడుతుందిరా, మీరు చేస్తారా? కొంప మీదేసుకోర్రా. అది ఇప్పుడు ఆ భూమి ఇండ్లను ఊలగొట్టిరుగా, అది మీదేసుకొని సావుర్రా మీరు. మీ బతుకుల మనువయ్య పేద ప్రజలతో ఆట ఆడుకుంటారా? ఇది బతకంటారా? అల్ల ఇంకా బట్టి విక్రమార్క నువ్వేంటికో అయ్యా మాకు అర్థం కాలే. ఆ ప్రజలకు ఆ గూడు కూలగొడుతుంటే ఏం చేసినావు? గూడు కూలగొడితే నువ్వేం చేసినావయ్యా? ఏం మాట్లాడినావు? పేద ప్రజల అండగా ఉండి ప్రజల బాధలు, ప్రజల కష్టాలు నిరంతరం ప్రజల తరపు నుండి మాట్లాడతాం మేము. మాది జెండా అని గుద్దుకుంటాడు ఆయన కూనమనేని సాంబశివరావు. అయ్యా ఏడవైనావయ్యా నువ్వు? ప్రజల తరపు నుండి పోరాటం చేస్తున్నట్టుగా ఎక్కడ పోయిందయ్యా ఆ జెండాని? ఎడగా మీరు ఏ రెడ్డిలకు తాకట్టు పెట్టిర్రు? పొంగిలేటి సీనన్న కాడ తాకట్టు రేవంత్ రెడ్డికే చెప్పే కమ్యూనిస్టు సభ పెట్టి రేవంత్ రెడ్డిని పిలుచుకొని చెప్పుకుంటారు. రేవంత్ రెడ్డికి అప్పచెప్పురి. ప్రజాపాలనలో ఈ ప్రజలను తీసుకుపోయి సంపురి. ఎవడన్నా మానవత్వం ఉన్నాడు అడిగినాడు రాడా? ఎడముందిరా, ఎడవన్నరా అంతా ప్రజల ప్రాణాలు తీస్తుంటే ఎడవన్నరా. నేను ఇప్పుడు ఇవన్నీ అంటున్నా, ఒక్కొక్కరు సుర్రు అంటది పీక్తరిగా కింద కామెంట్లలో ఆర్చుకోవడం కింద. నీ బతుకులనా చెప్పు. మీరు మనుషులారా? వాళ్ళు ప్రజలు రా. ఇవాళ వాళ్ళకయింది,
ఎన్నడో ఒకనాడు మనకు అవుతుందిగా, అవుతుంది మన తల్లిదండ్రులకు అవుతుందిగా, అవుతుంది. మన కుటుంబాలకు అవుతుందిగా. నేను అందరి తరపున అందరి గురించి మాట్లాడుతున్నారా వెధవా? దొంగలు లెక్క చేయకుర్రా, మయగండ్రా, మీరు దండం పెడతారా? మనిషి లెక్క ప్రవర్తించండి, మనిషి లెక్క పాలన చేయండి, మనిషి లెక్క మనుషులను కాపాడండి రా. ఇంత మంచి మాటలు చెప్తారు. నా కడుపులో ఉన్న బాధ రాది, ఆవేదన. ఒక తల్లి కంటనీరు పెడుతుంది, ఒక చిన్న పిల్లలు ఏడుస్తుర్రు చెట్టు కింద కూర్చొని. ఆ భూ ఎక్కడ వాయే, నీళ్ళు ఎక్కడ వాయే, ఏంద్రే ఈ బాధ? ఇదే నా పొంగిలేటి శ్రీనివాసు రక్తం తాగుతూ కానీ ఖమ్మంలో ఉన్న ప్రజల రక్తం తాగుతావు. పాపం కామ తాత వాళ్ళ భర్త వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకోరంట. అప్పుడప్పుడే కొత్త ఇల్లు కట్టుకోరంట. ఆ ఇల్లు కడసారి నా ఇల్లు చూస్తున్నా కానీ అక్కడ ఉన్నోళ్ళంతా అక్కడ బయట నూకేసి ఇల్లు కూడా కొడుతుంటే ఆ వీడియో చూస్తే నాకు ఏడుపు ఒకటే తక్కువైంది తాత. అంత బాధాకరమైంది. మీ ఇళ్ళల్లో చూసి చెప్తుండగా, మీ ఇళ్ళల్లో ఆ తల్లి పడ్డ బాధ, ఆ తల్లి ఒక్కసారి చూసుకుంటున్నదట్రా. రూపాయి ఒక్కడేసి ఇల్లు కట్టుకుంటే అది కరసారిగా చూసుకుందాం అనుకుందట. విన్నవా? ఆ ఇల్లు చూసుకుందాం అనుకుందట. ఇంకా అది ప్రెగ్నెన్సీ తోటి ఉన్నా కూడా అట్లా అదే పరిస్థితి తాత. ఈ బాధ మీకు ముట్టదురా? మీరు చస్తారా? పాపం దాకుతుందిరా. గూడు నువ్వులో కొట్టొద్దురా. గూడు నువ్వులో కొట్టినోనికి పాపం దాకి చస్తారా. ఈ మాట రాసి పెట్టుకోర్రా. ఎవడో చిన్న 3 నెలల పాపను నడియండలో యాప చెట్టు కింద ఉయ్యాలేసి తల్లి కట్టెల పొయ్యి మీద పువ్వు వండుకుంటా ఉయ్యాల ఉత్తుంటే ఆ పాప ఏడుస్తుంటే ఆ వీడియో చూస్తే ఈ ప్రభుత్వానికి అసలు శరం ఉన్నదన్నా. ఇది ప్రభుత్వం అంటారా? లంగా ఏ కొడుకు అనుకుంటుండ్రా ఇది ప్రభుత్వం అని? ప్రజలను హింసించే ప్రభుత్వం రా ఇది. ప్రజలను హింసించి ఘోరంగా ఒకనాడు ఏ తీరుగుందో ఒకనాడు మన తాతల నాడు ఆ తీరుగా ఇప్పుడు ఉన్నదిరా. ఎవడి రాజ్యంలో ఇట్లే ఉంది. ఇంకోటి రాజ్యంలో గొప్పగా ఉంది అనుకునేరు ఎవడన్నా ముందలా వెనకానే. పొట్టు కూడా లేదు, ఎన్నడూ లేదు, గొప్పగా ఎన్నడూ లేదురా. మీకు కొంపలు తలగబడి మీ కాస్తులు, మీకు 1000 ఎకరాల భూములు, మీ కొంపలు ఉన్నాయిరా. మంచిగా మీ కాస్తులు పెరిగినాయి, రాష్ట్రం అప్పులపాలు అయ్యింది, ప్రజలను పీడ్చుక తింటుర్రా. లక్షల కోట్ల రూపాయలు వెనకేసి మీ వద్దన పెట్టుకొని ప్రజల పన్ను రూపంలో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు రోజు. వస్తువుల మీద, తిండి మీద, తాగుడు మీద, ప్రతి వస్తువు. ఏమని చెప్పనరా నేను? ఏమని చెప్పను అంటున్నా. ఇది తప్ప నేను మాట్లాడింది? ప్రజలను హింసిస్తారా? ఏ పార్టీ రా ఈ ప్రజల తరపున మాట్లాడేది? మేమేమనుకున్నాం తాత, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా పేద ప్రజలకు ఇండ్లు అన్నారు, ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, పొట్టు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారేమని మేము అనుకున్నాం. కానీ ఉన్న ఇండ్లను కష్టపడి కూలగొడుతురంటే వీళ్ళని ఏమనాలి? నాకు అయితే ఏం చెప్పాలో కూడా అర్థమైతలేదు తాత. ఏమంటావు చెప్పు. ప్రజలందరూ అంటలేరు. ఎవడన్నా అది ఊరగొట్టిర్రు, మిమ్మల్ని మంచి అన్నారా? మీరు నిజంగా కడుపు నిండా బుక్కెడు బువ్వ తిని ఇంట్లో నిమ్మలంగా పడినారా? మీ బతుకుకు పడినారా? కూలగొచ్చినాక ఎంత తలెడుతున్నారు అనుకున్నా మీ కొడుకులు. ఊగనన్నా చేస్తుంది కదరా అనుకుంటారు. మళ్ళా అనుకుంటారా? మిమ్మల్ని బొంద పెట్టాలరా రాజ్యంలోకి రాకుండా. కానీ ఇలా బొంద పెట్టేటోడు ఓలేడు. మా ప్రజలను బెదిరిస్తారు, పైసలు పెట్టుకుంటారు, కోట్ల రూపాయలు ఉన్నాయి, కొంటారా ఓట్లప్పుడు కొని మా ప్రజలకు. మరి బుక్కెడు వస్తేనే కడుపు నింతదా అని కూడా ఆశ. పెట్టినోనికి నీతిగా అనుకుంటారు, ఇచ్చినోనికి నీతిగా అని ఓట్లేస్తారు. మా ప్రజలకు మేము కనపడం, మా పేద ప్రజల తరపున వచ్చినోడు కనపడాడు. అన్నీ ఉన్నాయి ఇలా. ఈ దొంగలని ఇప్పుడన్నా అమ్మా, ఖమ్మంలో ఉండే ప్రజల గోస, ఖమ్మంలో ఉండే రాజకీయ నాయకులు ఎవడైతుందో వాళ్ళకి ముడుతుందిరా. ముట్టి చస్తారా మీరు? అలా ఇండ్లను కూలగొచ్చినోడు నిలువున చస్తాడ్రా. కూలగొట్టం అన్నోడు చస్తాడ్రా. కూలగొచ్చినోడు ఏముంది? కిరాయి ఇస్తే కూలగొడతాడు. జేసీబీ కిరాయి వచ్చి వాదేముంటది? కూలి. వాడు బతకలే. ఆడు ఎంత తల్లడిల్లిండో కూలగొడతా. అప్పుడు నేను ఎందుకు కూలగొట్టాలరా అని ఉంటుంది. కూలగొడతాడు కూడా అనుకుంటాడు, అయ్యో నా చేతులతో ఈ పాపం పని చేస్తున్నారా అనుకోవచ్చు. కానీ తప్పదు, జీతం ఉండో, డ్రైవరు, ఓనర్ చెప్తే ఎందుకు కూలగొట్టాడు? ఇంకా అంటే జేసీబీలు పెట్టకుండా బాంబులు అనే వేస్తారు తాతాలు. ఈ దొంగల రాజ్యంలో ప్రజలారా మీ దండం పెట్టి చెప్తున్నా, ఈ దొంగలని ఊర్లలోకి వస్తే తన్నండి. ఒక్క కొడుకునన్న దావదింగాలి. నేను చెప్తున్నా ఇక్కడనే, ఒక్క కొడుకునన్న సంపితే తెలుస్తుంది. ఎందుకు? ఈడ మనం చస్తే మన బాధలు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఒక్కడి చస్తే తెలుస్తుంది. కానీ ఆ పని చేస్తారమ్మా?
ప్రేమ ఉన్నోళ్ళం రా మేము. అయ్యా అని కాళ్ళ మీద నన్ను పడతాం కానీ పాపం పనులు చేయరురా నా జాతులు. నా జాతులు ఆ పనులు చేయాయి. నేను ఇన్ని మాటలు అన్నా చేస్తాయా? అట్లా చేస్తే మీరు ఉందిరా. ఆ కసి చంపుకున్నాంరా. ఆ కసి ఒకనాడు ఉండేనట మా తాతల ముత్తాతల నాడు. అదంతా ఎందుకు? డాక్టర్ అంబేద్కర్ చెప్పిన ఆలోచన విధానంలో వద్దు, మంచితో పోవాలంటే ఆయనని కొద్దిగా గొప్ప చదువుకున్నోడు ఆడ 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 తయారైతే ఈ రూట్లో వచ్చినాం. ఇక్కడ ఇటుమల్య వరకలో మీరు అనుకుంటూ వస్తున్నారు, చంపుకుంటూ వస్తున్నారు. ఇదే తేడా. ఇది ప్రజలారా ఖమ్మంలో జరిగే అరాచకాలు ఎంత ఘోరంగా ఉన్నాయో చూడండి. అయ్యా పొంగులేటి శ్రీనివాసు, అక్కడ ఉన్న జూపల్లి కృష్ణ, ఇంకా మిగతా నాయకులు, కూనంనేని సాంబశివరావు, నువ్వు ఏ ప్రజల తరపు నుండి పోరాటం చేస్తావో అక్కడ ఉన్న తమ్మనేని వీరభద్రం, ఎర్ర జెండా, నువ్వు ఏడ పని చేస్తావో చెయ్యి నాయన. మరి ఏ ప్రజల తరపు నుండి మాట్లాడరు నాయన. లెక్కలు తెస్తారు. ఇక ఏమని తెస్తారు అనుకున్నావు? మీకు ఏమరకరా ఈ భూమి వల్ల అనుకుంటున్నావు? తెలుసా? ఇది పేపర్లలో తీసుకొని వస్తారు. తెచ్చి లెక్కలు జరుగు తెస్తే ఏంది మరి? ప్రజలే బతురు సస్తురా. అంతలావుది ఏం కడతావు మరి? నువ్వు ఆడ అక్రమంగానే చేసిర్రు, కట్టుకుర్రు. నిజంగానే గవర్నమెంట్ భూమిలో కట్టుకుర్రు ప్రజలుగా. మరి మీరు పెట్టిన కబ్జాలు చేసినాయి, మీరు పట్టాలు చేసి పెట్టుకురుగా. మరి మీ అది భూమి ఎందుకు? అది భూమి కాదు. అదేంది? ఈ ప్రజలు బతికేదేమో భూమి, వాళ్ళు ఆక్రమించేదేమో భూమి కాదు. అట్లా నిజంగా చెప్పుర్రా. మీ పిల్లల మీద ఒట్లేసి చెప్పురి. మీ పిల్లల మీద ఒట్లేసి చెప్పురి. ఒట్టేసి చెప్పురి. మేము మాట్లాడేది తప్పని. నిజాలు మాట్లాడితే గుండెలు వాళ్ళకి సస్తారా. మీ బతుకుల చెప్పు. రాష్ట్రం అంతా నాగర్ కర్నూలులో ఒకటి, ఖమ్మంలో ఒకటి. ఇది రాజ్యం అంటారా? ఎవరికన్నా సిగ్గి తప్పినోడు అంటారా? ఇది రాజ్యం అనర్రా. రాక్షసుల పాలన అంటారు. రవిడి రాజ్యం, గుండా రాజ్యం, వెధవ రాజ్యం. నీ బతుకుల చెప్పు. మనుషుల చంపేదాని రాజ్యం అంటారా? ప్రజలారా చూడండి ఈ దొంగలని. తన్ని తరిమి కొట్టండి. ప్రజలకు వస్తే ఈ కొడుకులకు బుద్ధి చెప్పాలి. ఎక్కడ చెప్పలేము. మన కాడ కోర్టులు లేవు. మనం అరాచకాలు చేసేటోళ్ళం కావు. మనకిచ్చిన ఒకటి ఓటు ఆయుధమే. దాంతో ఈ కొడుకులను పొందబెట్టాలి. ఇంతకు తప్ప ఇంకోటి లేదు లేదు లేదు. ఇక ఇది కూడా ఇంటే ఇనుర్రే. లేకపోతే వాళ్ళు చంపుతుంటే, వాళ్ళు దంతుంటే పడుకుంటే గిట్టనే సావురే, గిట్టనే బతుకురి. ఇంకా నా కాడ ఇంత కాడ మించింది లేదు. మీ దండం పెట్టి చెప్తున్నా. చూస్తూనే ఉండండి మీ తలవార్ తాత టీవీ.